ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అసలు మీకు ఏం చేశారు? అన్ని సంవత్సరాలు అధికారి పార్టీలో ఉన్నారు కదా. 40 సంవత్సరాలు ఉందండి ఇది పడి 45 సంవత్సరాలు ఆయన 3 సార్లు అప్పుడే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేశాడండి. ఏం చేయలేదు రెడ్డి కృష్ణపేటకి. అలాగే తోట తిరుమతి గారు వచ్చాక ఈ రోడ్డు రోసాడండి. సోమేశ్వరమ్మ ప్రెసిడెంట్ గారు హరీఫ్ గారు అండి, ఆయన ద్వారా ఈయన ద్వారా వేసారు. ఇంకా మన రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, ఎదురు చేయించారండి. ఇదే కాకుండా అలా వంతెనాథలు కూడా ఇప్పుడు రాంది మన ఇక్కడండి దేవుడి కాలనీలో వంతుని కూడా వేయించాడండి ఈయన. అవన్నీ అవ్వని పనులండి, అవ్వంది కూడా ఆయన గుర్తింపుగా చేయించాడండి ప్రతిదీ. మీరు రోడ్డు పడక ముందుకు ఎలాంటి సమస్యలు ఎలాంటి సంవత్సరం బోతకాళ్ళు వచ్చేసినాయండి 2-3. అదే చికెన్ గొంజ వచ్చేసింది కొంతమందికి, చాలా దారుణం అండి. బళ్ళు వేసుకెళ్తుంటే బళ్ళు రిమ్ములు తుప్పట్టేసి ఇదంతా నీరండి. ఇంకా ఆ ఫోటో తీయలేదండి, తీసిన ఫోటోలు మేము డిలీట్ చేస్తాం. అంటే మీరు ఎప్పుడు వెళ్ళి మీ ఎమ్మెల్యేను అడగలేదా? మీ సమస్యలు చెప్పలేదా? ఎప్పుడైనా చూడలేదా? జోగేశ్వర గారు కొబ్బరికాయ కొట్టారండి. కొబ్బరికాయలు ప్రతి ఒక్కరు కొడతామండి. ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం మన బోస్ గారు కూడా కొబ్బరికాయ కొట్టారండి, అవ్వలేదు. ఇన్ఛార్జి మన తిరుమతి గారు వచ్చాక ఈ రోడ్డు కొబ్బరికాయ కొట్టాడు, ఏమన్నా పని చేయించాడండి. దమ్మన్న నాయకుడు అండి ఈయన ఖచ్చితంగా. త్రిమూర్తులు గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా, సో మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా నక్కుతాడండి. అందులో మళ్ళీ 10,000 ఓట్లు మెసేజ్ పైన వస్తుంది కానీ తక్కువ రాదండి. ఎక్కడన్నా స్పందన బాగుందండి ఆయనకి.